హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసే ఒక ప్రసాదం రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ఈ రెసిపీ కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి స్టవ్ పైన పెట్టి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేయించాలి. ఈ పప్పు కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు మనం పప్పు తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ బియ్యం వేసి వేయించాలి. 2 నుంచి 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ కలర్ రాగానే వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది. ఈ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 5 to 6 గ్లాసెస్ కాచిన పాలను వేయాలి. నేను పాలు కాచేటప్పుడే 2 గ్లాసుల వాటర్ కలిపి పాలు కాచిన. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కలపాలి. 4 to 5 కాజు వేసి ఇంకొకసారి కలపాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని 1.5 గ్లాసు తురిమిన బెల్లాన్ని కానీ బెల్లం పౌడర్ని కానీ తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బియ్యం ఉడికినవేమో చూద్దాం. ఇంకొక 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి కలపాలి. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లబడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి వడగట్టి ఇందులోకి వేసుకోవాలి. అలాగే మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకొకసారి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు ఉంచాలి. అంటే స్వీట్ కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ప్రసాదం రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.